హలో ఆల్, వెల్కమ్ టు భారత్ బడి జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉద్యోగాల భర్తీ కోసం హైటెక్ సిటీ జాబ్ ఫేర్ అనే పేరుతో భారీ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. 40+ కంపెనీస్తో 14,000 కంటే ఎక్కువ వేకెన్సీస్తో ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి ఎటువంటి ఫీజు కూడా మనం పే చేయవలసిన అవసరం లేదు. అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా మనకు ఉండదు అనమాట. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి ఎగ్జామ్స్ కూడా మనకు ఉండదు. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మనం వాకిన్కి వస్తే మనం సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. విత్ స్పాట్ ఆఫర్ లెటర్. మనం చాలా జాబ్ మేళాలకు అయితే వెళ్ళుంటాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకుని తర్వాత మనల్ని ఇన్ఫామ్ చేస్తామని చెప్తారు. కానీ ఈ జాబ్ మేళాలో అలా ఉండదు. సో మనం సెలెక్ట్ అయిన వెంటనే మనకి ఇన్స్టెంట్గా వెంటనే ఆఫర్ లెటర్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఈ యొక్క జాబ్ మేళా అనేది ఈ మంత్ అంటే మే 29 వెడ్నెస్డే అనేది మనం హైదరాబాద్ అయితే మనం వెళ్ళాలి. సో లొకేషన్ అండ్ టైమింగ్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు మనం ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అయిపోవాలి. సో ఈ లోపు అయితే మనం ఏ టైంలో వెళ్ళినా పర్వాలేదు. వాకిన్కి డైరెక్ట్గా మన యొక్క రిజ్యూమ్తో పాటు మన సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకెళ్ళాలి. రిజ్యూమ్ అనేది ఒక కాపీ అయితే పనిచేయదు. మినిమం 5 to 10 కాపీస్ అయితే పట్టుకెళ్ళాలి. విత్ మీ యొక్క ఫోటో కానీ ఆధార్ కార్డ్స్ అవి కూడా ఉంటాయి కదా. సో మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళిపోవాలి. సో మన అడ్రస్ కనుక చూసుకుంటే శ్రీ సాయి గార్డెన్ ఫంక్షనల్, అయ్యప్ప సొసైటీ, 100 feet రోడ్, అయ్యప్ప సొసైటీ, నియర్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్, మాదాపూర్. సో లొకేషన్ అయితే ఇది మనకి హైటెక్ సిటీ ఫ్లైఓవర్ రోడ్ అయితే ఉంటుంది కదా, మాదాపూర్ అయితే మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో లొకేషన్ కూడా నేను పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో, లేదంటే ఈ యొక్క అడ్రస్ కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క జాబ్ మేళకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ క్వాలిఫికేషన్ అయినా పర్వాలేదు మనకి. సో 10th అయినా, ఐటీఐ అయినా, డిప్లొమా అయినా, బీటెక్ అయినా, బీఫార్మసీ అయినా, ఎంఫార్మసీ అయినా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్. మన డిగ్రీలో ఉంటుంది కదా బీఎస్సీ కానీ, బీఏ, బీకాము. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. ఎవరైనా పర్వాలేదు. ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా, మేల్ అయినా, ఫీమేల్ అయినా, తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్ మేళకి అటెండ్ అయితే అవ్వచ్చు. సో ఎటువంటి ఫీజు కూడా లేదు. మనకి ఒక్క ఖర్చు అయితే ఏంటంటే మన దూరంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఆ ట్రావెలింగ్ ఖర్చు మాత్రమే ఉంటుంది. సో రిమైనింగ్ ఏ ఖర్చు కూడా మనకు ఉండదు. ఫుడ్ కూడా అక్కడ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే మెయిన్ ఏంటంటే మనకి ఎనీ పాస్డ్ అవుట్స్ అండ్ పర్సింగ్ క్యాండిడేట్స్ ఆర్ వెల్కమ్. సో మీరు ఏ సంవత్సరంలో పాస్ అయినా పర్వాలేదు. అలాగే ఇంకా చదువుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ మేళకి అటెండ్ అవ్వచ్చు అని స్పెషల్గా మెన్షన్ అయితే చేశారు. సో అలాగే వేకెన్సీస్ ఆల్రెడీ చెప్పాం కదా, మనకి 14,000+ వేకెన్సీస్ అయితే జాబ్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 40+ కంపెనీస్ అయితే ఈ యొక్క జాబ్ మేళకి అటెండ్ అవుతున్నాయి. సో ఈ యొక్క జాబ్ మేళలో ఉండే జాబ్స్ కనుక చూసుకుంటే మెయిన్గా మనకి జాబ్స్ సంబంధించిన రోల్స్ కూడా మెన్షన్ అయితే చేసేసారు. ఐటీ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్, సివిల్ ఇంజనీరింగ్, అకౌంటింగ్, బ్యాంక్ జాబ్స్, నర్సెస్ జాబ్స్, టీచర్స్, హోటల్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ కోడింగ్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, మార్కెటింగ్ జాబ్స్, సేల్స్ అండ్ డ్రైవర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వాయిస్ అండ్ నాన్ వాయిస్, చాటింగ్ జాబ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయని కూడా మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇన్ని రకాలైన జాబ్ రోల్స్ అనేది మనకు ఒకే జాబ్ మేళాలో కండక్ట్ అయితే చేస్తున్నారు. చాలా పెద్ద జాబ్ మేళా ఇది మనకి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. అలాగే మీకు లొకేషన్లో కానీ వేరే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్ అయితే ఉంది కదా, సో ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ జాబ్ మేళా గురించి. సో ఇది గైస్ ఫైనల్గా హైటెక్ సిటీ జాబ్ మేళాకి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి వాళ్ళని కూడా మీతో పాటు హైదరాబాద్ అయితే తీసుకెళ్ళండి. సో ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.